ఈరోజు తెలుగు సందుల గురించి చర్చిద్దాం. తెలుగు అంటే అచ్చ తెలుగు పదాల మధ్య జరిగేటువంటి సంధులను తెలుగు సందులు అంటాం. అచ్చ తెలుగు పదాల మధ్య జరిగే సందులు. ఒక్కసారి సంధి అంటే మనం అనుకున్నాం రెండు పదాల కలయిక వలన ఏర్పడేది అని, సంధి అని. రెండు అచ్చుల కలయిక కావచ్చు, అది రెండు పదాలు. ఉదాహరణకి చింత ప్లస్ ఆకు అనుకోండి, చింతాకు అంటే రెండు, చింత ఆకు అనే రెండు పదాలు కలిసి చింతాకు అనే పదం ఏర్పడింది. అట్లా అంటే సంధి పదాలు ఇప్పుడు ఎట్లా ఎందుకు ఏర్పడుతున్నాయి మరి అంటే మనం వేగంగా మాట్లాడడం కోసమో లేదా ఉచ్చారణలో సౌలభ్యం కోసమో సంధి పదాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి నేను చాలా చక్కగా పరిగెడతాను అంటాం. పరిగెడతాను అంటే పరుగు పెట్టడం అనే రెండు అంశాలు ఉన్నాయి అందులో. అట్లాగే నేను నా చిన్నప్పుడు బాగా ఆటలు ఆడేదాన్ని, గతంలో చెప్పుకున్నాం. చిన్నప్పుడు అంటే చిన్న అప్పుడు అనాలి, కానీ మనం ఇక్కడ ఏమంటున్నాం, చిన్న అప్పుడు అనే రెండు పదాలని చిన్నప్పుడు అని కలిపేస్తున్నాం. అంటే అట్లా కలిపినప్పుడు తెలుగు సందులు, సంధి పదాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఇక్కడ ప్రధానంగా తెలుగు సందులు అందులో ఉన్నటువంటి ముఖ్యమైనవి ఏంటియో ఇవాళ చూద్దాం. ప్రధానంగా మొట్టమొదటి సంధి అత్వ సంధి. దీన్నే అకార సంధి అని కూడా అంటుంటారు. ఈ అత్వ సంధి సూత్రం అభ్యర్థులు ఖచ్చితంగా సూత్రాలు నేర్చుకోవాల్సిందే. ఎందుకు అంటే సూత్రం గుర్తుంటేనే ఉదాహరణలు గుర్తొస్తాయి. మనము పరీక్షలో ఇచ్చినటువంటి పదాలను దానికి అనుగుణంగా మలుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ లేకపోతే ఏమవుతుందంటే సూత్రం గుర్తు లేనప్పుడు పదాలు కన్ఫ్యూజ్ అవుతాం. ఏ సంధి పదమో అది తెలవక ఇబ్బంది పడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సూత్రాలు నేర్చుకోండి. లేదా ఉదాహరణలను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉదాహరణల ద్వారా సంధిని అప్లై చేసుకుంటూ సంధి సూత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లేదా ఉదాహరణలనే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క సంధికి ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకున్నా కూడా ఈజీగా మీకు సంధుల్ని ఐడెంటిఫై చేయటం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా సరే ఫస్ట్ అత్వ సంధి. అత్తునకు, అత్తు అంటే మనం గత క్లాస్లో చెప్పాం. అత్తు అంటే హరస్వ అకారాన్ని అత్తు అని, హరస్వ ఇకారాన్ని ఇత్తు అని, హరస్వ ఉకారాన్ని ఉత్తు అని. అంటే ఈ పలకడాన్ని అంటే పొట్టి అక్షరాలు, హ్రస్వ అంటే పొట్టి. మనకి వర్ణమాలని రకరకాలుగా విభజన చేసినప్పుడు హ్రస్వములు ఉంటాయి, దీర్ఘములు ఉంటాయి, ఫ్లుతములు ఉంటాయి, ఇట్లా ఉంటాయి అన్నమాట విభజన. అందులో మనకి హ్రస్వ అక్షరాలుగా ఇప్పుడు ఆ, ఆ, ఈ, ఉ, రు, రు ఇట్లా ఉన్నాయి కదా. వీటిల్లో మొదటి అక్షరాలు ఆ, ఈ, ఉ ఇవి అనమాట. ఆ ఫస్ట్ ఉన్నటువంటి ఆని అత్తు, రెండోసారి ఉన్నటువంటి ఫస్ట్ ఉన్నటువంటి ఈని ఇత్తు, ఫస్ట్ ఉన్నటువంటి ఊని ఉత్తు. అట్లా సరే, మొత్తానికి ఇక్కడ అత్వ సంధి. అత్తునకు అచ్చుపరమైన సంధి బహుళము. అత్తునకు అచ్చు రావాలి, పరం కావడం అంటే కూడా చిన్నగా మనము చిన్న పిల్లలకి గుర్తున్నట్టే చిన్న చిన్న ఇండికేషన్స్, చిన్న చిన్న కొండ గుర్తులు అంట సైకాలజీలో, అవి పెట్టుకోవాలి. పరం కావడము అంటే ఎదురుంగొచ్చింది అట్లా ఫిక్స్ కావాలి మనసులో. అత్తునకు అచ్చుపరమైన అంటే అత్తుకి ఆ అకారానికి ఎదురుగా అచ్చు వస్తుంది. అచ్చులు అంటే మనకి ఆ నుంచి ఉన్నటువంటి ఔ వరకు ఉన్నటువంటి వర్ణమాలలో అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అచ్చులు కదా, అవి వస్తాయి అని. ఇక్కడ బహుళము అన్నాడు. బహుళము అంటే కూడా మనము వ్యాకరణ పరిభాషలో చర్చించాం. బహుళము అంటే నిత్యంగా రావచ్చు, వైకల్పికంగా రావచ్చు, తర్వాత అన్య విధంగా రావచ్చు, ఇట్లాగా చెప్పుకున్నాం. సరే చూద్దాం. ఇక్కడ అత్తుకు అచ్చుపరమైన సంధి బహుళము అంటున్నాడు. ఇక్కడ పరీక్షలో అత్వ సంధి సూత్రము ఎలా ఇవ్వచ్చు అంటే ఉదాహరణకి అత్తుకు అచ్చుపరమైన సంధి ఇలా జరుగుతుంది అన్నాడు. బహుళము, వైకల్పికము, నిత్యము అని ఇస్తాడు ఆప్షన్స్. అప్పుడు బహుళము అనేది గుర్తుండాలి. సరే, ఇంకొకటి బహుళము అన్నప్పుడు ఈ అంశాలు కూడా గుర్తుండాలి. చూడండి, రామయ్య అన్న, రామ ప్లస్ అయ్య కలిసి రామయ్య అనే పదం ఏర్పడింది. అట్లాగే చింతాకు, చింత ప్లస్ ఆకు, చింతాకు అనే పదం ఏర్పడింది. ఇక్కడ అభ్యర్థులకు ఒక సందేహం వస్తుంది. ఇక్కడ రామయ్య అనే పదము రామ ఆ ఉంది, ఎదురుగా పరం కావడం అంటే అచ్చు ఎదురుగా వస్తుందన్న కదా, అచ్చు ఎదురుగా వచ్చింది ఆ అనేది. కాబట్టి అత్వ సంధి బాగుంది, మంచిగా ఉంది అనుకుంటారు. ఇక సవర్ణ దీర్ఘ సంధి గుర్తొస్తుంది అత్వ సంధి దగ్గర చాలా వరకు అభ్యర్థులకి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏమిటి అంటే ఆ ఈ ఊరులకు అవి ఏ అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. దీర్ఘము ఏకాదేశంగా వస్తుంది. రామాలయము ఉంది, రామ ప్లస్ ఆలయము, రామలో ఆ ఉంది, ఎదురుగా అచ్చొచ్చింది. రామా మాకు దీర్ఘం ఉంది కదా, దీర్ఘం
కాబట్టి దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది. ఇట్లా సవర్ణ దీర్ఘ సంధిని గుర్తుపడతాం, మంచిగా ఉంది. ఓకే, ఇది చెప్పుకున్నాం కూడా గతంలో. మరి ఇక్కడ చింతాకు అన్నాం. మరి చింతాకు పరిస్థితి కూడా అంతే కదా. మరి ఇక్కడ మేడం ఏమిటి సవర్ణ దీర్ఘ సంధి అనకుండా అత్వ సంధి అంటున్నారు అని సందేహం వస్తుంది. చింత ప్లస్ ఆకు ఇవి రెండు పదాలు కలిసి చింతాకుగా ఏర్పడింది. చింతాకు అన్నప్పుడు తాకు దీర్ఘం ఉంది కదా, మరి సవర్ణ దీర్ఘ సంధి ఎందుకు కావట్లేదు అంటే సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధి. సంస్కృత పదాల మధ్య జరిగేటువంటి ఒక సంస్కృత పదాలు కూడా కాదు, తత్సమాలు అంటాం. తత్సమాలు సంస్కృత భాషకు సమానమైనటువంటి పదాలు, అంటే తెలుగు విభక్తులు చేరటం వల్ల ఏర్పడిన పదాలు. ఆ పదాల మధ్య జరిగే సంధులు సంస్కృత పదాల మధ్య సంధులుగా చెప్తాం. ఆ సంస్కృత పదాల మధ్య జరిగే సంధి సవర్ణ దీర్ఘ సంధి. అయితే ఇక్కడ చింత ఆకు అనేవి రెండు కూడా తెలుగు పదాలు. రెండు తెలుగు పదాల మధ్యన జరిగింది తెలుగు సంధి, అత్వ సంధి. ఇది చింతలో ఆ ఉంది, ఎదురుగా ఆ వచ్చింది. ఇది నిత్యం అంటున్నాం. రామయ్యని చింతాకుని అంటే ఈ రెండు కూడా ఎప్పుడు జరుగుతాయి అన్నమాట. కాబట్టి దీన్ని నిత్యంగా పరిగణిస్తాం. తర్వాత మేనా ప్లస్ అల్లుడు. మేనా ప్లస్ అల్లుడు. మేనాలో ఆ ఉంది, ఎదురుగా ఆ వచ్చింది, అంటే పరమైంది అచ్చు. ఆ అచ్చులో ఆ అనే అక్షరం పరమైంది. మేనల్లుడు. అదే ఒక్కోసారి సంధి కాదండి, మేనయల్లుడు అన్నప్పుడు సంధి నిషిద్ధం, ఎడాగమం అంటాం దాన్నే. నిషిద్ధ సంధుల్ని ఎడాగమంగా చెప్తాం. ఏ సంధిలో లేని చోట ఎడాగమం అంటాం. మేనయల్లుడు అయింది. అందుకని అంటే మేనా ప్లస్ అల్లుడు, మేనల్లుడు అన్నప్పుడు సంధి ఖచ్చితంగా జరుగుతుంది. మేనయల్లుడు అన్నప్పుడు సంధి జరగట్లేదు. కాబట్టి వైకల్పికం. అంటే వైకల్పికం అంటేనే మనం ఈ గతంలో అనుకున్నాం, ఒకసారి సంధి జరగడం, ఇంకొకసారి సంధి జరగకపోవడం. అట్లా ఉన్నప్పుడు వైకల్పికం అని అంటాం. తర్వాత చూడండి ఇంకొక ఉదాహరణ. అమ్మ ప్లస్ ఇచ్చెను, అమ్మ ఇచ్చెను అయింది. అమ్మ ప్లస్ ఇచ్చెను, అమ్మ ఇచ్చెను. నిజానికి ఇవి రెండు పదాలు కావు. అమ్మ ఒక పదము, ఇచ్చెను ఇంకో పదముగా భావిస్తున్నాం. ఇవి ఇట్లాగే ఉంటాయి. కానీ రెండు సంధి లేదు ఇక్కడ. కానీ సంధి ఉన్నట్టుగా కలిపి మనం అమ్మ ఇచ్చెను ఇచ్చెను అని ఈ చేరుస్తున్నాం. అప్పుడు ఎడాగమమైంది. ఇది నిషిద్ధం అన్నమాట. అంటే మనం అత్వసంధికి సూత్రం ఏమనుకున్నాం, అచ్చుకు అకారానికి లేదా అత్తుకు అచ్చుపరమైన సంధి బహుళము అనుకున్నాం. బహుళము అనడానికి ఇక్కడ రామయ్య చింతాకు ఏమో నిత్యం. తర్వాత బహుళం అంటే అనేక రకాలుగా రావాలి కదా. నిత్యంగా రావచ్చు, వైకల్పికంగా రావచ్చు, నిషిద్ధంగా జరగవచ్చు, అన్య విధంగా జరగవచ్చు అని అర్థం అక్కడ. ఇక్కడ మేనల్లుడు అనేదేమో వైకల్పికంగా చెప్తున్నాం ఉదాహరణని. అమ్మ ఇచ్చెను అనేదేమో నిషిద్ధంగా చెప్తున్నాము. అట్లాగే అక్క ఏగెను కూడా. తర్వాత ఒకానొక, ఇది అన్య విధంగా చెప్తున్నాం. ఒకానొక ఏంటంటే ఒక ప్లస్ ఒక అనే రెండు పదాలు కలిసి ఒకానొక అయింది. ఇది అన్య విధం. ఎందుకు అన్య విధం? ఒక ప్లస్ ఒక కలిసినప్పుడు ఒక్కొక్క కావాలి కదా. ఒకానొక ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ నకారం అనేది ఇంకొకటి వచ్చి చేరడము, అన్య విధంగా సంధి జరగడము జరిగింది. సరే, ఇలా జరిగిన దాన్ని అన్య విధము అంటాం. మొత్తానికి అత్వ సంధి ఇన్ని రకాలుగా జరగవచ్చు కాబట్టి అత్తుకి అచ్చుపరమైన సంధి బహుళము అంటాము. అత్వ సంధి సూత్రము, తర్వాత ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇత్వ సంధి. ఏమ్యాదుల యందు ఉన్న ఇత్తునకు సంధి వైకల్పికమగును. ఏమ్యాదులు. ఏమ్యాదులు అనంటే గుర్తుపెట్టుకోండి, ఏమి, ఏవి, ఇవి, ఇది, ఇట్లాంటి కొంచెం లిస్ట్ ఉంది మనకి, అది చెప్దాం. ఇప్పుడు చూడండి ఇత్వ సంధి. ఏమ్యాదుల యందు ఉన్నటువంటి ఇత్తునకు సంధి వైకల్పికం. వైకల్పికం అంటే మనం అనుకున్నది, ఒకసారి సంధి జరగవచ్చు, ఇంకొకసారి సంధి జరగకపోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి ఏమంటివి తీసుకుందాం. ఏమి ప్లస్ అంటివి. ఏమి, ఏమి, మీ అంటే ఈ పలుకుతున్నాం. అక్కడ ఏమిలో ఈ ఉంది, దానికి ఎదురుగా అంటే పరమైనది ఎవరు? ఆ అనేది అచ్చు. అంటివి కదా. అంటే ఇక్కడ చూడండి ఏమ్యాదుల యందు ఉన్న ఇత్తునకు సంధి వైకల్పికం. ఏమి ప్లస్ అంటివి అనేది ఎదురుగా వచ్చినటువంటి పదం. పూర్వపదం ఏమో ఏమి. సంధిలో రెండు పదాలు ఉంటాయి సంధి పదాలు, ఒకటి పూర్వపదం, రెండోది పరపదం, అది మనకు తెలుసు. ఇక్కడ ఏమి పూర్వపదము, దానికి పరపదంగా అంటివి వచ్చింది. రెండు కలిసినప్పుడు ఏమైంది? ఏమి అంటివి అనొచ్చు. లేకపోతే దాన్ని సంధి నిషిద్ధంగా చెప్పినప్పుడు ఏమి అంటివి అంటాం. అంటే ఒకసారి ఏమి అంటివి, ఏమంటివి, ఏమంటివి మార్క్స్ ఉన్నా అనమాట. ఏమంటివి అన్నప్పుడు ఇక్కడ సంధి జరిగింది. ఏమి అంటివి అన్నప్పుడు సంధి జరగట్లే. అందుకని ఏమ్యాదుల యందు ఉన్న ఇత్తునకు సంధి వైకల్పికం అంటాం. అంటే ఒకసారి సంధి జరుగుతుంది, ఇంకోసారి సంధి జరగదు కాబట్టి వైకల్పికం అంటాం. అట్లాగే చూడండి మిగతా ఉదాహరణలు కూడా. ఏవవి అని ఇచ్చినాం, ఏవి ప్లస్ అవి. అట్లాగే ఇంకోటి మరేమి అన్నాం, మరి ప్లస్ ఏమి. అంటే ఇక్కడ కూడా ఎట్లా జరుగుతాయి? ఏవవి అన్నప్పుడు సంధి ఉంది,
ఏవి ఏవి అవి యవి అన్నప్పుడు సంధి లేదు. మరేమి అన్నప్పుడు సంధి ఉంది. మరి ఏమి ఏమి అన్నప్పుడు లేదు. అట్లాగే ఇదేమి అన్నప్పుడు సంధి ఉంది. ఇది ఏమి యకారం పలికినప్పుడు ఇక్కడ సంధి లేదు. అట్లా ఇత్వ సంధి ఈ అంటే సూత్రాలు దీనికి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఏం వ్యాధులు యందు ఉన్న ఇత్తునకు సంధి వైకల్పికము అన్నప్పుడు ఈ ఉదాహరణల్ని అప్లై చేసుకోండి. తర్వాత ఏం వ్యాధులు అంటే మనం అనుకున్నట్టే ఏమి, మరి, కి, అది, ఇది, ఇవి, ఏది, ఏవి ఇవన్నీ అన్నమాట. అడగొచ్చు ఒకవేళ ఎగ్జామ్లో ఏం వ్యాధులు అనగా ఈ క్రింది వానిలో అని చెప్పి లిస్ట్ ఇవ్వచ్చు. లేదా ఏమి అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది, ఏం వ్యాధులు, గుణములు, వృద్ధులు ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు. అప్పుడు ఏం వ్యాధులు అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. తర్వాత త్వార్థం పైన ఇత్తునకు సంధి నిషిద్ధం. త్వార్థము అంటే ఇది భూతకాలిక అసమాపక క్రియ. మనకి క్రియల్లో భాషా భాగాల్లో మనకి రకరకాల అంశాలు ఉన్నాయి. నామవాచకం, సర్వనామము, క్రియ, విశేషణం, తర్వాత ఇవన్నీ అట్లా ఉన్నప్పుడు అందులో మనకి క్రియ చెప్తున్నాం కదా, ఆ క్రియలో మనకి సమాపక క్రియలు అంటే ఏంది, అసమాపక క్రియలు అంటే ఏంటి అవన్నీ వస్తాయి అన్నమాట. అక్కడ సరే అసమాపక క్రియల్లో ఒకటి త్వార్థము అన్నమాట. దీన్ని అసమాపక భూతకాలిక అసమాపక క్రియ అంటాం. ఇవి ఎట్లా ఉంటాయంటే త్వార్థకాలు వచ్చి, ఇచ్చి, తిని, వెళ్ళి, చేసి, చూసి, పోయి అట్లా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ పదాలన్నిట్లో ఎట్లా ఉంది, తిని, వచ్చి, చేసి, పోయి అన్నప్పుడు ఈ అని పలుకుతున్నాం. వచ్చి, చేసి, పోయి, తిని అంటే ఇకారం అనేది చివరికి వస్తుంది. అట్లా ఈ ఇకారం కనుక చివరిలో పలికి అది అసమాపకంగా అంటే అసంపూర్ణంగా కనుక ఉన్నట్టయితే అది త్వార్థము అని చెప్పేసి చెప్తాం. అట్లాంటి పదాలకు కూడా అట్లాంటి పదాల యందు వచ్చిన ఇత్తుకి సంధి నిషిద్ధం. అంటే అక్కడ కూడా సంధి జరగట్లేదు కానీ వ్యవహారికంగా అట్లా సంధి పదాలుగా అవి ఏర్పడిపోయినాయి. వచ్చి ప్లస్ ఇచ్చెను అన్నప్పుడు వచ్చి ఇచ్చెను. తిని, తినిలో ఎవరున్నారు, ఈ ఉంది, దానికి ఎదురుగా అచ్చు వచ్చింది. అచ్చు కామన్గా అచ్చు రావాలి. అత్వ సంధికైనా ఇత్వ సంధికైనా ఉత్వ సంధికైనా ఎదురుగా రావాల్సింది అచ్చులే. ఇక్కడ చూడండి, తిని ప్లస్ ఏగెను, తిని ఏగెను. విని ఎప్పుడు అంటే విని ప్లస్ అప్పుడు, విని ఎప్పుడు. చెప్పి ఏగెను, చెప్పి ప్లస్ ఏగెను, చెప్పి ఏగెను. ఇట్లా ప్రొనౌన్సియేషన్ గమనించాలి. ఇక్కడ ఆ సంధి సూత్రానికి అనుగుణంగా అంటే త్వార్థం పైన ఇత్తునకు సంధి నిషిద్ధం అన్నాం. అంటే భూతకాలిక అసమాపక క్రియ వచ్చి, చేసి, తిని, విని, చెప్పి ఇవి వీటన్నిటికీ కూడా సంధి ఏమవుతుంది, నిషిద్ధమవుతుంది. వీటన్నిటిలో ఉన్న ఇత్తుకి సంధి ఇక్కడ నిషిద్ధంగా వచ్చింది అని గమనించాలి. తర్వాత ఇంకో సూత్రము మధ్యమ పురుష క్రియల యందు ఉన్న హ్రస్వ ఇకారమునకు హ్రస్వ ఇకారానికి సంధి నిత్యంగా వస్తుంది అన్నమాట. మధ్యమ పురుష మనకి పురుషాలు 3 ఉన్నాయి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, తర్వాత ప్రథమ పురుష. ఉత్తమ పురుష అంటే నేను, మధ్యమ పురుష అంటే నీవు, ప్రథమ పురుష అంటే ఆమె లేదా అతడు. మళ్ళీ బహువచనాలు కూడా ఉంటాయి వీటికి. నీవు అన్నప్పుడు మీరు, నేను అన్నప్పుడు మేము, మీరు అన్నప్పుడు నీవు అన్నప్పుడు మీరు. తర్వాత ప్రథమ పురుషాలు అతడు లేదా ఆమె అన్నప్పుడు వారు, అట్లా అనమాట. సరే ఇక్కడ మధ్యమ పురుష క్రియలు కూడా ఉన్నాయి. మధ్యమ పురుష క్రియల యందు హ్రస్వ ఇకారానికి ఏం పరమవుతుంది, ఏలితి అచ్చే పరమవుతుంది. ఏలితి ప్లస్ ఇప్పుడు, పాడితివి ప్లస్ అది. అంటే ఇక్కడ హ్రస్వ ఇకారమునకు అచ్చులు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుందన్నమాట. చూడండి, ఏలితివి, ఏలితి లేదా పాడితివి ఇట్లాంటివి అన్నమాట. మధ్యమ పురుష క్రియలు అంటాం వీటిని. ఏలితివి ఇప్పుడు, ఏలితివి ఇప్పుడు, ఏలితి ఇప్పుడు, పాడితి వది, పాడితివి ప్లస్ అది, పాడితివి వి. ఇట్లా ఏలితి ఏలితివి ఇట్లా ఇకారం పలుకుతున్నాం చూడండి మొదట. తర్వాత ఎదురుగా అచ్చులు ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు సంధి ఖచ్చితంగా జరుగుతుంది అని గమనించాలి. ఇది ఇత్వ సంధికి సంబంధించి. తర్వాత ఉత్వ సంధి. ఉత్తునకు అచ్చుపరమైన సంధి నిత్యము అంటాం. ఉత్తునకు, ఉత్తు అంటే మళ్ళీ ఉకారమే, ఇక్కడ ఉకారం తీసుకున్నాం, అచ్చుపరమైంది, అప్పుడు సంధి నిత్యంగా వస్తుంది అని. రాముడతడు, రాముడు అతడు, 2 పదాలు కలిసి ఏమైంది, రాముడతడు అయింది. రాముడు, డూలో ఎవరున్నారు, ఊ ఉంది. ఎదురుగా ఎవరు వచ్చిర్రు అంటే పరంగా ఎవరైర్రు, ఎవరు పరమైర్రు, ఆ అచ్చు. అంటే రాముడు ఊ ఎదురుగా వచ్చిన ఆ కలిసి రాముడతడు అయింది. అట్లాగే సంసిద్ధులైరి అనుకోండి, సంసిద్ధులు
ప్లస్ ఐరి. సంసిద్ధులులో ఊ ఉంది, ఎదురుగా ఐ వచ్చింది, సంసిద్ధులైరి. అట్లాగే పామెక్కడ, పాము ప్లస్ ఎక్కడ, పామెక్కడ. అట్లాగే కోడలైతివి, కోడలు ప్లస్ ఐతివి, కోడలైతివి. అట్లాగే అతడెక్కడ, అతడు డు ప్లస్ ఎక్కడ ఏ అచ్చు. గమనించండి, మనం ముంటిమి, మనము ప్లస్ ఉంటిమి, మనము మూలో ఊ, ఎదురుగా వచ్చిన అచ్చు ఊ, ఉంటిమి. అట్లా అంటే ఉత్తుకి అచ్చు ఎదురుగా రావాలి. ఇక బండ గుర్తు ఏంటి అంటే అత్వసంధికి, ఇత్వసంధికి, ఉత్వసంధికి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అత్వసంధికి అత్తుకు ఎదురుగా అచ్చు వస్తుంది, ఇత్వసంధికి ఇత్తుకు ఎదురుగా అచ్చు వస్తుంది, ఉత్వసంధికి ఉత్తుకు ఎదురుగా అచ్చు వస్తుంది. ప్రధానంగా గుడ్డిగా గుర్తుపెట్టుకోవడానికి సూచనలు. తర్వాత గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ సంధి సూత్రంని చూస్తే ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళముగా నగును. ప్రథమ మీది పరుషాలకు ఎవరొస్తారు బహుళంగా? గసడ దవలు వస్తాయి. చూడండి, ప్రథమ మీది అంటే మనకు విభక్తులు ఉన్నాయి, విభక్తులు అందరికీ రావాలి, నోటికి రావాలి. ప్రథమ విభక్తి డోమోవులు, ప్రథమ విభక్తి నిన్నున్లన్ కూర్చి గురించి, ద్వితీయ విభక్తి చేతంచేన్ తోడంతో, తృతీయ విభక్తి. ఇలా మనకున్న అన్ని విభక్తులు సప్తమి విభక్తి వరకు, అన్ని విభక్తులు సంబోధన ప్రథమ విభక్తి వరకు కూడా ఓ ఓయి ఓరి ఓసి, సంబోధన ప్రథమ విభక్తి వరకు అందరికీ ఆ ప్రత్యయాలన్నీ రావాల్సిందే నోటికి. సరే, ఇక్కడ చూద్దాం. ప్రథమ మీది పరుషాలు. ప్రథమ మీది పరుషాలు అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు డు ము వు లు. ఈ డు ము వులకి మీది పరుషాలకండి, ఈ డు ము వులకి ఎదురుగా ఉన్నటువంటి పరుషాలకి, వీటి మీద ఉన్న పరుషాలకి, పరుషాలు అంటే మళ్ళీ గుర్తు రావాలి ఏంటి? కా చా టా తా ప. కా చా టా తా పలని పరుషాలు అని అంటాం. సరళాలంటే గా జా డా దా బ. ఇక్కడ గసడ దవా చేసేసింది, రెండు కన్ఫ్యూజ్ కావద్దు. సరళాలు అంటేనేమో గా జా డా దా బ, ఇవేమో ఇది ఈ సంధిలో వచ్చేమో గసడ దవలు, తేడా తెలుసుకోవాలి. ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళముగా నగును. ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళముగా వస్తాయి అని. ఇక్కడ చూడండి, ప్రథమ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాడు గొట్టెను ఉందండి, వాడు గొట్టెను, వాడు దిట్టెను, అట్లాంటి పదాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఎట్లాగా అంటే వాడు డక్కరి, అట్లాంటి పదాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఉదాహరణకి వాడు గొట్టెను తీసుకుందాం. వాడు గొట్టెను తీసుకున్నప్పుడు వాడు ప్లస్ కొట్టెను అవుతుంది, అది విభజన చేసినప్పుడు. అంటే వాడు కొట్టెను, ఈ రెండు పదాలు కలిసి వాడు గొట్టెను అనే పదం ఏర్పడుతుంది. ఇక్కడ వాడులో ఎవరున్నారండి? ప్రత్యయం, ప్రథమ విభక్తి ప్రత్యయం ఉంది. డు మూవులు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయాలుగా చెప్తాం. ఈ వాడులో ఉన్న డు ప్రథమ మీది పరుషానికి అంటే ఎదురుగా లేదా పరంగా వచ్చింది ఎవరు? ప్రథమ మీది పరుషం ఎవరు అని అంటే కొట్టెను, కో. ఇక్కడ రెండు కలిసినప్పుడు ఏమైంది? గసడ దవాదేశ సంధి. గసడ దవాదేశ, ఆదేశ సంధి. ఇది ఆదేశము అంటే మనం అనుకున్నాం శత్రువు, ఆదేశము అంటే శత్రువు, ఆగమము అంటే మిత్రుడు. శత్రువులాగా ఒక అక్షరం వచ్చి చేస్తుంది. వాడు కొట్టెను అనాలి కదా పదం యాక్చువల్గా, అట్లా రాట్లే. మనకేమొస్తుంది? వాడు కొట్టెను అయ్యింది. అట్లాగే వాడు తిట్టెను అనాలి కదా, అనట్లే వాడు దిట్టెను అంటున్నాం. వాడు గొట్టెను, వాడు దిట్టెను. వాడు టక్కరి అనాలి, అనం, వాడు డక్కరి అంటాం. అంటే ఇక్కడ పరుషాలు వచ్చినాయి చూడండి. వాడు కొట్టెను అన్నప్పుడు కా, వాడు తిట్టెను అన్నప్పుడు తా, అట్లాగే వాడు డక్కరి అన్నప్పుడు డా. ఇట్లా అంటే ఇక్కడ వాడు తిట్టెను అన్నప్పుడు మళ్ళీ తకారం వచ్చింది. సరే, ఇట్లాగ మొత్తానికి పరుషాలు అనేవి విభజన చేసినప్పుడు మనకి ఎదురుగా అంటే ప్రథమ మీది పరుషాలకి ఎవరు వస్తున్నారు? ఎదురు పదంలో ఎవరు కనిపించాలి? గసడ దవలు బహుళంగా రావాలి. వాడు గో, గొట్టెను. వాడు ది, దిట్టెను. గా, ది. ఈ రెండు చూడండి, గో ది, గో ది. గోలో ఎవరున్నారు? గా ఉంది, దీలో దా ఉంది. అంటే మనకి ప్రథమ మీది పరుషాలకు ఎవరు వస్తారు? గసడ దవలు వస్తాయి. గసడ దవలు ఎక్కడొస్తారు? పదంలో కనబడాలి, అది గుర్తుపెట్టుకోవాలి. పదంలో మనకి గసడ దవలు కనబడాలి. విడదీసినప్పుడు ఎవరు కనబడాలి? పదాన్ని విడదీసినప్పుడు అంటే పరుషాక్షరాలు కనబడాలి, ప్రథమ విభక్తి ప్రత్యయాలు కనబడాలి. ఇక్కడ ఇంకొకసారి నీవు ప్లస్ టక్కరి చూస్తే నీవు డక్కరి, కచడ తపల్లో టా వచ్చింది అక్కడ. తర్వాత నీవు డక్కరి, డా, గసడ దవల్లో డా వచ్చింది. తర్వాత చూడండి, రాము సేసెను. రాము సేసెను అనే పదం నిజానికి ఆ రాము సేసెన్లో ఉన్న సకారం గసడ దవల్లో సా అని గుర్తుపట్టాలి.
గుర్తుపట్టంగానే ఎమ్మటే మనకి విభజన వచ్చేస్తుంది. రాము చేసెను అనే 2 పదాలు కలిసి రాము చేసెను అయిందని తెలుస్తుంది. ఇక్కడ ద్వంద్వ సమాసం ఇది ఒక రకమైనటువంటి సూత్రం. ఏది ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా అవుతాయి అని చెప్పేసి. మళ్ళీ ఇంకో సూత్రం కూడా ఉంది ఇందులో. అంటే ఒకే సూత్రం మళ్ళీ అదే ఒక్కటే బట్టి కొట్టుకొని అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అభ్యర్థులు. అంటే మనము 2-3 సూత్రాలు కనీసం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ద్వంద్వ సమాసమునందు గల పరుషాలకు కూడా గసడదవల ఆదేశం అవుతాయి. అదొక సూత్రం కూడా గుర్తుపెట్టుకోవాలి. ద్వంద్వ సమాసం, ద్వంద్వ అంటే 2, ద్వంద్వ సమాసం అంటే 2 పదాలు దాదాపుగా కలిసే సమాస పదాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ ద్వంద్వ అంటే 2 కలిసిపోయి ఉంటాయి పదాలు. ఆ ద్వంద్వ సమాసమునందు గల పరుషాలకు గసడదవలు ఆదేశం అవుతాయి. ఎట్లా అంటే చూడండి, తల్లిదండ్రులు, కూరగాయలు, అన్నదమ్ములు ఈ పదాలు ఉచ్చరిస్తూ ఉంటాం మనం. అట్లా ఉచ్చరించినప్పుడు చూడండి, తల్లిదండ్రులు, తల్లి తండ్రులు అన్నాం కలిపి రాసినప్పుడు తల్లిదండ్రులు, కూరగాయలు అని రాయం, కూరగాయలు అంటాం. అంటే తల్లి ప్లస్ తండ్రులు, తల్లి ప్లస్ తండ్రి, తండ్రులు అని కూడా రాయదు, తల్లి ప్లస్ తండ్రి విభజన చేసినప్పుడు కలిసి తల్లిదండ్రులు అవుతుంది. కూర ప్లస్ కాయ కలిసి కూరగాయలు అవుతుంది అనమాట. ఇక్కడ తల్లి ద్వంద్వ ఈ 2 కూడా ఏంటి పదాలు? ద్వంద్వ సమాస పదాలు. సమాసంలో రాసేటప్పుడు విగ్రహవాక్యం దీనికి ఏం రాస్తాము? తల్లియును తండ్రియును అని రాస్తాం, కూరలును కాయలును అని రాస్తాం. అప్పుడు అవి ద్వంద్వ అంటే ఇచ్చిన పదము ద్వంద్వ సమాస పదమా కూడా గమనించాలి. ఫస్ట్ గమనించి దాన్ని విడదీసిన తర్వాత సూత్రాన్ని అప్లై చేసుకోవాలి. మనకైనా చూడగానే పదంలోనే గసడదవలు కనిపిస్తే మ్యాక్సిమం సగం నిర్ణయం చేసుకోవచ్చు అది గసడదవాదేశ సంధి అని. ఇక్కడ తల్లి ప్లస్ తండ్రి అన్నాం అంటే సూత్రం ఏంటి? ద్వంద్వ సమాసమునందు గల పరుషాలకు. పరుషం వచ్చింది కదా, తాలో తండ్రి, తండ్రిలో త, కాయల్లో క. అంటే ఇక్కడ ద్వంద్వ సమాసమునందు గల పరుషాలకి అంటే పరుషాలకి ఇక్కడ వచ్చింది. అది ఒకటి ద్వంద్వ సమాస పదం, రెండోది పరుషాలున్నాయి. పదంలో చూస్తే గసడదవలు కనిపిస్తున్నాయి. ఎట్లాగా? తల్లి ద, దండ్రులు ద కనిపించింది గసడదవల్లో ఒకటి, కూరగాయలు గా కనిపించింది. ఇట్లా గసడదవాదేశ సంధిని ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి సంధి కూడా. తర్వాత ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వరంభు కంటే పరంభైన స్వరములకు ఎడాగమం బగును అని సూత్రం ఉంటుంది. సంధి లేని చోట స్వరంభు కంటే పరంభైన స్వరమునకు ఎడాగమం బగును. ఇక్కడ సంధి లేని చోట అంటే సంధి పదాలే కాదవి, కానీ మన కవులు రాసినప్పుడు లేదా వాడుకలోనో ఇట్లా అవి సంధి పదాలుగా ఏర్పడిపోయినాయి అన్నమాట. అంటే చూడండి, ఉదాహరణకి మా ఇల్లు అనొచ్చు, అక్కడ సంధి పదమే లేదు, మా ఇల్లు. కానీ మన కొంతమంది రాసినటువంటి గ్రంథాలలో మా ఇల్లు అని ఉంటుంది. మా ఇల్లు అన్నప్పుడు మళ్ళీ అక్కడ ఎడాగమం అని చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. యకారంగా అనిపిస్తుందండి పదంలో. చూడండి, స్వరంబులే సంధి లేని చోట స్వరంబు కంటే అంటే ఉన్న స్వరము కంటే పరమైనటువంటి స్వరము ఎడాగమంలాగా మారిపోతుంది. ఉన్న స్వరం మా ప్లస్ ఇల్లులో ఉన్న స్వరము ఏంటి? సందే లేదు, ఉన్న స్వరం ఏంది? ఈ. దానికంటే కూడా అక్కడ పరమైనటువంటి స్వరము ఎడాగమంగా మారిపోద్ది, మా ఇల్లుగా మారిపోతుంది అనమాట. ఈ ఇకారం పోయి యకారం అయింది. తర్వాత రమ ఎక్కడ ఉంది చూడండి, రమ ఎక్కడలో రమ అనేది మా అనేది ఒక స్వరం అండి, దానికి ఎదురుగా పరమైంది యకారం. పరమైనటువంటి స్వరానికంటే కూడా అంటే రమ ఎక్కడ అని రావాలి కదా, పరమైన స్వరం కదా ఏ, అది రాదు, ఏ రాదు. ఇక్కడ ఎవరు వస్తారు? ఇంకో స్వరం, ఎవరు? ఎడాగమం వస్తుంది, రమ ఎక్కడ అవుతుంది. అట్లాగే మేనా ప్లస్ అల్లుడు ఉందండి, మేనా ప్లస్ అల్లుడు, మేనా అల్లుడు కావాలి కదా. ఇందాకే అనుకున్నాం మనం అత్వసంధిలో వైకల్పికం చెప్పుకునేటప్పుడు మేన ఎల్లుడుగా మారిపోయింది, యకారం వచ్చింది. అంటే మేన ఆ అల్లుడు ఆ పోయి అంటే పరమైన స్వరం ఆ పోయి ఎవరు వచ్చిరు? ఎడాగమం వచ్చింది, మేన ఎల్లుడు అయింది. అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగును. ఇది అభ్యర్థులు గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలంటే ఇచ్చిన పదంలో యకారం కనిపిస్తే మ్యాక్సిమం ఒక నిర్ణయానికి రావచ్చు, ఎడాగమ సంధి అని. తర్వాత సరళాదేశ సంధి. ధృత ప్రకృతికము మీది పరుషాలకు సరళములు అవుతాయి, ఇది సూత్రం. ధృతము అంటే తెలవాలి ఫస్ట్. ధృతము అంటే నకారాన్ని ధృతము అంటాం. మరి ధృత ప్రకృతికములు అంటే ఏంటి అంటే నీ ను ఇట్లా అంటే నకారంతో చివరగా ఉన్నటువంటి నకారాన్ని చివరగలిగిన పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధృత ప్రకృతికములుగా చెప్తాం. వచ్చెన్, పోయన్, వచ్చి తిని, చేసి తిని, తింటిని, పోతిని, చూస్తున్నాను అంటే చూడండి ను న
నీ అనేవి చివరకు వస్తున్నాయి. ఇట్లా అంటే నకారము చివరగా వచ్చినటువంటి పదాలని ధృత ప్రకృతికములు అంటాం. ధృతము అంటే నకారము, ధృతము చివరగా ఉన్న పదాలని ధృత ప్రకృతికములు అంటాం. ఆ ధృత ప్రకృతికము మీది పరుషాలకు అంటే ధృత ప్రకృతికానికి ఎదురుంగా ఎవరు రావాలి? పరుషాలు రావాలి. అప్పుడు ఎవరు వస్తారు? పదంలా సరళములు వస్తాయి. అంటే మనకి ఇచ్చిన పదంలో సరళములు కనబడాలి. సరళములు అంటే తెలవాలి ఫస్ట్. సరళములు అంటే గా జా డా దా బాలు. పరుషాలు కా చా టా తా పాలు. మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. నిద్రలో లేపినా మనకి పరుషాలు సరళాలు ఇట్లాంటివన్నీ గుర్తు రావాలి. ధృతము ధృత ప్రకృతికాలు ఇవన్నీ. మరి ధృత ప్రకృతికం కానీ అన్ని కలలని చెప్పుకున్నాం ఇదివరకు క్లాస్లో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగును. ఉదాహరణకు చూడండి, పూచెను ప్లస్ కలువలు. పూచెను ప్లస్ కలువలు. పూచెను గలువలు అయింది. పూచెను ప్లస్ కలువలు అనే రెండు పదాలు కలిసి పూచెను గలువలు అయింది. పూచెను గలువలు గా ఉంది, కథం రౌండప్ చేసుకోవాలి. ఏమంటే మనకి ఇచ్చిన పద విభజన చేసి పదం ఇస్తే అన్వయం ఇట్లా పదం ఏంటో అన్వయం చేసుకోవాలి. లేదు పదం ఇచ్చి విభజన చేయమని కూడా అడగొచ్చు. లేదు ఒక పదం ఇచ్చి ఇది ఏ సంధికి సంబంధించిన పదము అని అడగొచ్చు. సందుల్లో మనల్ని ఏ కోణం నుంచి ప్రశ్న అడిగినా తిప్పి తిప్పి ఎట్లా అడిగినా మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ నుంచి వచ్చే కనీసం 2-3 మార్కులు మనకి ఎక్కడికి పోవు. చూడండి, ఇప్పుడు పూచెను ప్లస్ కలువలు, పూచెను గలువలు అయింది. పూచెను గా, గా అంటే సరళం కదా, గజడ దెబ్బలో గా మొదటిదే కదా, అక్కడ గుర్తుపట్టవచ్చు. ఇక్కడ మరి పరుషం అంటున్నాం, ధృతం అంటున్నాం, అది చూసుకోవాలి. ధృత ప్రకృతికము పూచెను, ను అనేది ఏంటి? ధృత ప్రకృతికం. అంటే ధృత ప్రకృతికం చివర ఉంది, నకారం చివర ఉంది కాబట్టి ధృత ప్రకృతిక పదం అయింది అది. పూచెను కా అంటే పరుషం. పూచెను ప్లస్ కా, ఈ రెండు కలిసినాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు సంధి సూత్రం గుర్తురావాలి. ఓహో, ధృత ప్రకృతికము మీది పరుషాలకు సరళములు వస్తాయి అని చెప్పేసి గుర్తురావాలి. లేదా పదమే ఇచ్చిండు పూచెను గలువలు అని, అప్పుడు నకారం కనిపిస్తుంది, గా కనిపిస్తుంది. పూచెను ప్లస్ కలువలు పదాలు రెండు ఏం కలిసినాయో మనకు అర్థమవుతుంది. మనం ప్రాక్టీస్ మీద అది గమనించగలుగుతాం. పూచెను ప్లస్ కలువలు. అట్లాగే తోచెను జుక్కలు, చూడండి, చేసెను డక్కులు, వచ్చెను దల్లి. ఈ పదాలు ఇట్లాంటివన్నీ కూడా పుస్తకాలలో పాఠాలలో అంతర్భాగంగా ఏ పదాలు అయితే ఉన్నాయో అన్నిటినీ కూడా అభ్యర్థులు ఏరుకోవాలి. ఏరుకొని ఏ పదము ఏ సంధికి సూటబులో వెంటనే అక్కడ విభజన చేయటం, సంధిని గుర్తుపట్టడం చేస్తే ఈజీగా సంధులు అనేవి గుర్తుంటాయి. తోచెను జుక్కలు ఉంది, ఇక్కడ కూడా ఏంటి? నకారం. తోచెను ప్లస్ జూ పోయి ఏమైంది? చుక్కలు అయింది. తోచెను ప్లస్ చుక్కలు కలిసి ఏమైంది? ఆదేశం అన్నాం సంధిలోనే, శత్రువులాగా జూ వస్తుంది. తోచెను జుక్కలు, ఒక అక్షరానికి బదులు ఇంకో అక్షరము శత్రువులాగా వచ్చి చేరితే ఆదేశమని, ఒక అక్షరానికి బదులు ఇంకో అక్షరము హల్లు అక్షరం, ఇంకో అక్షరము మిత్రుల్లాగా వచ్చి చేరితే ఆగమము అని గత క్లాసుల్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ తోచెను ప్లస్ చుక్కలు అన్నప్పుడు తోచెను జుక్కలు అయింది. అంటే ను అనేది ఉంది, తర్వాత దానికి ఎదురుగా లేదా పరమైంది ఏమిటి అని అంటే పరుషము చ, కచరతపల్లో చ. మనకి పదంలో చూసినప్పుడు సరళం వచ్చింది. ఎట్లా సరళం వచ్చింది? జూ కనిపిస్తుంది అక్కడ, జకారం వెంటనే గుర్తుపట్టాలి. గా జా డా దాబాలను మనం సరళాలంటామని. ఇవన్నీ చేసెన్ డక్కులు ఇవన్నీ కూడా మీరు అభ్యాసం చేయండి, ఖచ్చితంగా మీకు అది వచ్చేస్తుంది. తర్వాత రెండో సూత్రం, ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషయగును. సూత్రాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ అడిగే అవకాశం ఉంటుంది. ఇది విభాషగుణ, వైకల్పిక మగున, నిత్యమగున ఇట్లా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఆదేశ సరళములకు ముందున్న ధృతం, ఆదేశ సరళం అంటే ఆదేశంగా రాబోయే సరళాక్షరానికి ముందు ఏదైతే ధృతం ఉందో ఆ ధృతమునకి బిందువు కానీ సంశ్లేషలు కానీ విభాషగా వస్తాయి. విభాష అంటే వైకల్పికం అని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రావచ్చు, ఇంకోసారి సంధి జరగవచ్చు, ఇంకోసారి జరగకపోవచ్చు. చూడండి, పూచెను ప్లస్ కలువలు అని, పూచెంగలువలు అన్నాం. ఇక్కడ పూచెంలో ఎవరున్నారు? బిందువు ఉంది. ఓకేనా, అది గమనించాలి. పూచెను ప్లస్ కలువలు కలిపినప్పుడు ఇక్కడ పూచెంగలువలు అని రాసినాం. మళ్ళీ కింద చూడండి, పూచెన్ ప్లస్ కలువలు గలువలు అని రాసినప్పుడు పూచెన్ గలువలు అని రాసినాం. అక్కడేమో బిందువు, కిందనేమో సంశ్లేష, నాకారానికి కింద గావత్తు వచ్చింది. మనము సంశ్లేషాన్ని ఎప్పుడు అంటాము? ఒక పదంలో అంటే ముందు పూర్వపదంలో ఉన్నటువంటి హల్లు మీదికి పరపదంలోని హల్లు కూర్చుందనుకోండి వచ్చి, అప్పుడు సంశ్లేష అంటాం. హల్లు కలిసిపోవాలి, పూర్వపదం మీదికి తర్వాత పదంలో ఉన్న హల్లు కలిసిపోయినప్పుడు దాన్ని సంశ్లేష అంటాం. పూచెన్ న్ ప్లస్ గా గా అయింది, పూచెన్ గా అయింది. అక్కడ
నకారానికి గా వచ్చి కూర్చుంది కదా, అట్లా కూర్చుంటే సంశ్లేష అనాలి. మళ్ళీ సంయుక్తాక్షరంతో కంపేర్ చేసుకోవద్దు. ఇక్కడ సంయుక్తాక్షరం ఏంది, ఒకే పదంలో అక్షరం అనమాట. ఉదాహరణకి కన్యా, నాకు యావత్తు ఉంటుంది, అది సంయుక్తాక్షరం. మళ్ళీ ద్విత్వాక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. కుక్క అంటాం, కాకి కావత్తు. తర్వాత చెల్లి అంటాం, లాకి లావత్తు. ఇట్లా అనమాట. ఇక్కడ ఇవన్నీ అంటే మనకి గ్రామర్ బాగా రావాలి అంటే ముందు వ్యాకరణ పరిభాష, ముందు చిన్న చిన్న బేసిక్స్ రావాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ చూడండి, పూచెన్ ప్లస్ గలువలు, పూచెన్ గలువలు అయింది సంశ్లేష. ముందు పదంలో బిందు అంటే ఆదేశ సరళానికి ముందున్న ధృతమునకు, అంటే ఏదైతే రాబోతుందో సరళము దానికి ముందున్న ధృతం అంటే ఇక్కడ నకారమే, దానికి బిందు సంశ్లేషలు విభాషగా వచ్చినాయి అనేది గమనించాలి. ఆ తర్వాత దీనికి సరళాదేశ సంధిలో ఇంకొక సూత్రం ధృతమునకు, ఇది చాలా ఇంపార్టెంట్. సరళాదేశ సంధి మనకు పాఠ్యపుస్తకాలలో కూడా ఒక పాఠం చివర చాలా పెద్దదిగా సరళాదేశ సంధిని గురించి వివరణ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సరళాదేశ సంధిని అవగాహన చేసుకోవాలి. ప్రాక్టీస్ కూడా ఆ పదాలన్నీ చేయండి. ఇక ధృతమునకు స్థిరంబులు పరమైనప్పుడు లోప సంశ్లేషలు విభాష అవుతాయి. ఇక్కడ చూడండి, ధృతమునకు స్థిరములు. స్థిరములు అంటే మళ్ళీ మనము ఎక్కడికి, వర్ణమాల దగ్గరికి పోతాం. వర్ణమాలలో పరుషాలు సరళాలు కాకుండా ఉన్న అక్షరాలన్నీ కూడా స్థిరాలుగా చెప్తామండి. పరుషాలు అంటే కచరతపలు, సరళాలు అంటే గజడదబలు అని, అవి కాక మిగిలినవి అన్నీ స్థిరములు అంటే స్థిరంగా ఉంటాయి ఈ అక్షరాలు కాబట్టి స్థిరములు అని చెప్పేసి ఒక విభజన ఉంది. అట్లా ధృతమునకి స్థిరములు అంటే ఈ పరుష సరళాలను పక్క పెట్టి ఇవి కాదు, స్థిరములు పరమైనవి. అప్పుడు లోప సంశ్లేషలు విభాషగా వస్తాయి. ఇక్కడ చూడండి, వచ్చెను ప్లస్ గోవులు, వచ్చెను ధృతమేది నువ్వు కాబట్టి. తర్వాత గోవులు, వచ్చెను ప్లస్ గోవులు ఏమైంది, వచ్చే గోవులు అయింది. లోపం, వచ్చే గోవులు అయింది. తర్వాత అంటే లోపించింది ఇక్కడ అక్షరం, ఎవరు, ధృతం లోపించింది. తర్వాత వచ్చెన్ ప్లస్ గోవులు అన్నాం, సంశ్లేష, వచ్చెన్ గోవులు అయింది. నోకి గావత్తు వచ్చింది చూడండి, సంశ్లేష, అది గమనించాలి. వచ్చెన్ గోవులు అని. మ్యాక్సిమం మీకు సరళాదేశ సంధిలో అరసున్నాలో లేకపోతే ఇట్లా సరళాక్షరాలు, ధృతానికి సంశ్లేషాక్షరాలు ఇవి కనిపిస్తాయి. దాన్ని బట్టి కూడా మనం కాస్త గుర్తుపట్టవచ్చు. తర్వాత మెరసెను ప్లస్ ఖడ్గము, మెరసే ఖడ్గము, ఇవన్నీ కూడా సరళాదేశ సంధికి సంబంధించి. తర్వాత రుగాగమ సంధి. పేదాది శబ్దాలకు ఆలు శబ్దము పరమైన రుగాగమము అగును. పేదాది శబ్దాలు, పేదాది శబ్దాల లిస్టు గుర్తుండాలి. పేద, బీద, ముద్ద, జవ, బాలింత ఇట్లాంటి పదాలను పేదాది శబ్దాలు అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్లో కూడా అడగొచ్చు, ఈ క్రింది వానిలో పేదాది శబ్దము ఏది, లేదా పేదాది శబ్దముల లిస్ట్ కింద వాటిలో ఏది అని కూడా అడగొచ్చు. అట్లా ఇవ్వచ్చు అనమాట. అన్ని పదాలు ఇవ్వచ్చు, ఒకటే ఇచ్చి ఇందులో పేదాది శబ్దం ఏది అని కూడా అడగొచ్చు. చూడండి, పేదాది శబ్దములకు ఆలు అనే శబ్దం పరం కావాలి. సంధిలోనే ఉంది, రుగాగమ సంధి. గా ఆగమ అనేది ఉంది. ఆగమం అంటే ఇందాక అనుకున్నాం ఫ్రెండ్, మిత్రుడు అని. ఆదేశం అంటే శత్రువు. ఇక్కడ చూడండి, ఫ్రెండ్ లాగా ఒక అక్షరం వచ్చి చేరుతుందంట ఆ పదంలో. ఎట్లా చేరుతుందో చూద్దాం. పేద ప్లస్ ఆలు, పేద ప్లస్ ఆలు ఏమైంది, పేదరాలు అయింది. పేద ప్లస్ ఆలు పేదరాలు అంటే పేదాలు పేదాలు అనే కంటే పేదరాలు అనేది సంపూర్ణంగా అనిపిస్తుంది పదం వినడానికి. చూడండి, అంటే మిత్రుడిలాగా రకారం వచ్చి చేరింది ఇక్కడ. ఏ శబ్దానికి, పేద అనే శబ్దానికి. పేద అనే శబ్దానికి ఆలు శబ్దము పరమైనప్పుడు, అంటే ఎదురుగా ఆలు శబ్దం ఉన్నప్పుడు పదంలో మనకి రకారం కనిపిస్తుంది, రుగాగమం కనిపిస్తుంది. అప్పుడు పేదరాలు. అట్లాగే చూడండి, బీద ప్లస్ ఆలు, బీదరాలు. తర్వాత ముద్ద ప్లస్ ఆలు, ముద్దరాలు. జవ ప్లస్ ఆలు, జవరాలు. బాలింత ప్లస్ ఆలు, బాలింతరాలు. ఇట్లా ఇక్కడ ఆలు శబ్దం ఒకటి మీకు ఐడెంటిఫై చేయడానికి రకారం కనిపించడం ప్రధానంగా పదంలో రా కనిపిస్తుంది. దాన్ని బట్టి కూడా మీరు గుడ్డిగా కూడా గుర్తుపట్టవచ్చు రుగాగమ సంధిని. తర్వాత ఇంకొక సూత్రం ద్వారా కూడా దీన్ని గుర్తుపట్టాలి. అకారాంత తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు అకారం ఉకారంగా మారి రుగాగమం అవుతుంది. ఎట్లనో చూద్దాం. అకారాంత తత్సమ శబ్దాలు. తత్సమ శబ్దాలు అంటే మనకు ఐడియా ఉండాలి ఫస్ట్. సంస్కృత ప్రాకృత భాషలకు సమానమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తత్సమాలు అంటాం. తత్సమాలు, తత్ సమాలు, వాటికి సమాలు అని. అంటే సంస్కృత ప్రాకృత పదాలకి తెలుగు ప్రత్యయాలు చేరి దాదాపు సమాన పదాలుగా, వాటికి సమాన పదాలుగా స్థిరపడిపోయినాయి అన్నమాట. వీటినే మనము ప్రకృతులు అంటాం. అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. తత్సమాలకు సరిపోయేవి ఏమిటి అంటే ప్రకృతి పదాలు.
ప్రకృతి పదాలు. ఇప్పుడు ముఖము అంటాం, అది ప్రకృతి. అట్లాగే అగ్ని అంటాం. ఇవి అన్నమాట. ఇవి తత్సమాలు, సంస్కృత ప్రాకృత సమాలు కాబట్టి. సరే, ఇట్లాంటి పదాలకి ఆలు శబ్దం పరమైనప్పుడు ఆకారం ఏమవుతుంది? ఉకారంగా మారుతుంది. అప్పుడు రుగాగమం అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, శ్రీమంతురాలు ఉంది. శ్రీమంత అనేది ఒక తత్సమ శబ్దం. దీనికి చూడండి, శ్రీమంత, తాలో ఎవరుండ్రు? అకారాంతం, అకారం ఉంది. అకారంతో అంతమైంది పదం. శ్రీమంత, త అంటే ఆ ఉంది. తర్వాత దానికి ఎదురుగా ఎవరు వచ్చిరు? ఆలు అనే శబ్దం వచ్చింది. అంటే ఆలు శబ్దం ఎదురైనప్పుడు ఆకారం ఎలా మారింది? పదంలోకి చూడండి, శ్రీమంతురాలు, శ్రీమంతు ఉకారంగా మారిపోయింది. అంటే ఆలు శబ్దం అకారానికి, అంటే తత్సమ సమానమైనటువంటి అకారాంత పదానికి ఆలు శబ్దం పరమైనప్పుడు ఉకారంగా ఆకారం మారిపోయింది, శ్రీమంతురాలు అయ్యింది. అది గమనించాలి. ధీమంతురాలు, అక్కడ చూడండి పేద రాలు, అక్కడ కొమ్ములు అవి లేవు చూడండి, పేద రాలు, బీద రాలు. ఇక్కడ శ్రీమంతురాలు, ధీమంతురాలు. మ్యాక్సిమం రాలు చూస్తేనే మీకు గుర్తుపట్టవచ్చు. అది ఏ సంధి? పేద రుగాగమ సంధి అని చెప్పేసి. పేదాది శబ్దాలను బట్టి తర్వాత ఈ రకారాన్ని బట్టి గుర్తుపట్టండి. తర్వాత టుగాగమ సంధి. కర్మధారయ సమాసమునందలి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు టుగాగమం అవుతుంది. కర్మధారయ సమాసం. మనకి సమాసాల చర్చ వచ్చినప్పుడు అసలు కర్మధారయ సమాసాలు ఏంటి, తత్పురుష సమాసాలు ఏంటి చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా కర్మధారయ సమాసాలను మనము సమానాధికరణ సమాసాలు అని కూడా చెప్తాం. సమానాధికరణ, రెండు పదాలకు కూడా సమానమైనటువంటి అధికారం ఉంటుంది, సమానమైన ప్రాధాన్యత ఉంటుంది అని. సరే, ఆ కర్మధారయ సమాసమునందలి ఉత్తునకు అచ్చుపరమైందనుకోండి, అంటే ఆ పదాలు, ఆ సమాసానికి చెందిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఏ సమాసం? కర్మధారయ సమాసం. ఆ సమాసానికి సంబంధించిన పదాలలో ఉత్తునకి అచ్చుపరమైందనుకోండి, అప్పుడు టుగాగమం వస్తుంది. కర్మధారయ సమాసమునందలి ఉత్తుకి అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది. ఉదాహరణకు చూద్దాం. నిలువుటద్దం అని ఉంది పదం. నిలువుటద్దం, ముద్దు టుంగరం. ఇక్కడ కూడా టూ టూ టా టా అని వస్తుందండి. అట్లా కూడా గుర్తుపట్టవచ్చు టుగాగమ సంధి అని. సరే, దీన్ని విడదీసి చూద్దాం. నిలువుటద్దంలో రెండు పదాలు ఉన్నాయి. ఏమున్నాయి? నిలువు ఉంది, అద్దము ఉంది. నిలువు ప్లస్ అద్దము కలిసి నిలువు టద్దం అయింది. ఆ నిలువులో ఎవరున్నారు? ఊ ఉంది. అంటే కర్మధారయ సమాస పదం అని ఎందుకన్నా ముందు అది చూద్దాం. నిలువుదైన అద్దం. మనం విగ్రహవాక్యం విశేషణ పూర్వపద కర్మధారయం, విశేషణాలు అంటేనే మనకి తెలుపు, నలుపు, ఇట్లా ఒక గుణాన్ని గుణవాచకం అనమాట. అట్లా నిలువు అంటే ఇది నిలువుగా ఉంది, దాని యొక్క గుణాన్ని చెప్తుంది. ముద్దు, ముద్దు ఉంగరం, ముద్దు అంటే చాలా అందంగా ఉంది, ముద్దుగా ఉంది అని. ఇవి విశేషణ పదాలు. ఇవి కర్మధారయ సమాసానికి సంబంధించిన పదాలు. నిలువుదైన అద్దం అని రాసాం విగ్రహవాక్యం. ముద్దుదైన ఉంగరం అంటాం. అంటే ఈ కర్మధారయ సమాసానికి చెందినటువంటి పదాలు అని ఫస్ట్ గుర్తుపట్టాలి. తర్వాత దీంట్లో ఉత్తునకి అచ్చు ఎదురుగా రావాలని గుర్తుపట్టాలి. ఎట్లా ఉత్తుకు అచ్చు ఎదురుగా వస్తుంది? నిలువు ప్లస్ అద్దము అన్నాం. నిలువు ఊ వచ్చింది, ఉకారం పలుకుతున్నాం అక్కడ, నిలువు. తర్వాత ఎదురుగా అచ్చు వచ్చింది, అచ్చు వచ్చింది. అచ్చు అంటే ఆ ఒకటే కాదు, ఆ ఈ ఊరు తెలుసు మీకు, ఓ ఔకారం వరకు కూడా ఆ నుంచి. అట్లా ఇక్కడ ఆ వచ్చింది. అప్పుడు ఏమైంది? పదంలో టుగాగమం వచ్చింది. నిలువుటద్దం. ముద్దు ప్లస్ ఉంగరం, ముద్దు టుంగరం. అట్లాగే రెండో సూత్రం కూడా చూద్దాం. దీంట్లో పేర్వాది శబ్దాలకు అచ్చుపరమైనప్పుడు టుగాగమం వైకల్పికంగా వస్తుందట. వైకల్పికం అంటే మళ్ళీ ఒకసారి సంధి జరగవచ్చు, ఇంకోసారి సంధి జరగకపోవచ్చు. చూడండి, పేర్వాది శబ్దాలు. ఇందాక పేదాది శబ్దాలు, పేద, బీద, జవావి. ఇక్కడ పేర్వాది శబ్దాలు, కన్ఫ్యూజ్ కావద్దు. పేద వేరు, పేర్వా వేరు. పేర్వాది శబ్దాలు అన్నప్పుడు పేరు, చిగురు, పొదరు, ఇవి పేర్వాది శబ్దాలు. పేరు, చిగురు, పొదరు. ఇక్కడ ఉదాహరణకు చూద్దాం. పేరు ప్లస్ ఉరము అన్నం, పేరు టురము అయింది. పేరు ప్లస్ ఉరము, పేరు టురము అయింది. ఎట్లయింది చూడండి. ఫస్ట్ ఇది పేర్వాది శబ్దం, పేరు టురము అని ఇచ్చిండు అనుకో, పేరు అనేది పేర్వాది శబ్దం అయింది. ఓకే, పేరు ప్లస్ ఉరము అన్నాం. పేరులో ఎవరుండ్రు? ఉకారం ఉంది. ఉకారానికి ఎదురుగా ఇక్కడ ఎవరు వచ్చిర్రు? అచ్చు వచ్చింది. ఫస్ట్ ఇక్కడ పేర్వాది శబ్దమే తీసుకున్నాం, ఉకారం కూడా అక్కర్లే. పేరు అన్నం. పేరు అనేది పేర్వాది శబ్దం ఫిక్స్. దీనికి ఎదురుగా ఎవరు వచ్చిర్రు? అచ్చు వచ్చింది. ఎవరు? ఊ. దానికి రెండు పదాలని కలిపినప్పుడు ఏమైంది? పేరు టురము అయింది, అంటే టు అనేది వచ్చింది. సరే, ఇప్పుడు ఇది టుగాగమ సంధి అయిపోతుంది. మరి వైకల్పికం అన్నాం కదా, ఎందుకు వైకల్పికం అయింది? ఇక్కడ మంచిగానే టుగాగము వచ్చింది కదా, సంధి ఖచ్చితంగా జరిగింది కదా అంటే ఒకసారి జరగకపోవచ్చు. ఎట్లా జరగకపోవచ్చు చూడండి. పేరు టురము అంటే టుగాగమ సంధి అయింది. దాన్ని పేరురము అంటాం.
పేరురము అన్నప్పుడు పేరు ప్లస్ ఉరము ఇత్వసంధి అవుతుంది. అది పేరు ఉత్వసంధి అవుతుంది. పేరు ప్లస్ ఉరము ఉత్వసంధి. ఉత్తుకు అచ్చేదురుగా వచ్చింది కదా. అంటే ఇచ్చిన పదంలో టూ ఉంటేనే పేరుటురము టుగాగమ సంధి. పేరురము అని ఇచ్చినప్పుడు ఉత్వసంధి అవుతుంది. మరి రెండు ఒకటే రకమైన పదాలు కాబట్టి ఇక్కడ వైకల్పికం అనేది అందుకని అన్నారనమాట. తర్వాత చిగురుటాకు అన్నప్పుడు ఉత్వసంధి అయింది, చిగురు ప్లస్ ఆకు. అదే చిగురుటాకు అన్నప్పుడు చిగురు ప్లస్ ఆకు, అదేమవుతుంది మళ్ళీ టుగాగమ సంధి అవుతుంది. అట్లాగే పొదరిల్లు, ఇవన్నీ కూడా టుగాగమ సంధి. ఆ తర్వాత పుంపాదేశ సంధి. కర్మధారయ సమాసమునందలి మువర్ణమునకు పు లేదా సున్నాతో కూడిన పు అనేవి ఆదేశంగా వస్తాయి. ఆదేశం పుంపాదేశం సంధిలోనే సగం అర్థం ఉంటుందండి. ఆదేశం ఏదో ఒకటి అక్షరం శత్రువులాగా రాబోతుంది, చూద్దాం. సరసము ప్లస్ వచనము అన్నాం. అదేమైంది సరసపు వచనము అవుతుంది పదం. సరసపు వచనం, సరసము ప్లస్ వచనము. విరసంపు మాట లేదా విరసపు మాట, విరసము ప్లస్ మాట అన్నప్పుడు ఇట్లా ఏర్పడవచ్చు. అంటే చూడండి కర్మధారే సమాస పదాలే సరసమైన వచనములు విరసమైన మాటలు అని రాస్తాం. ఇక్కడ మువర్ణానికి అంటే విడదీసినప్పుడు మనకి పదంలో లేదా ఏ పదాలు కలిసినాయి సరసము వచనం కలిసినప్పుడు మనకి సరసపు వచనం అనే పదం ఏర్పడింది. విరసము మాట కలిసినప్పుడు విరసపు మాట అనేది ఏర్పడింది, అది గమనించాలి. ఇక్కడ సరసము అంటే మువర్ణానికి ఎదురుగా వా అనేది వచ్చింది. సరే అక్కడ ఏదన్నా రానియండి. మువర్ణానికి ఏమి ఆదేశంగా రావాలి, పూ కానీ పూ అంటే సున్నాతో కూడిన పూ కానీ ఆదేశంగా వస్తే అది పుంపు ఆదేశ సంధి అని ఫిక్స్ కావాలి. చూడండి విడదీసినప్పుడు మూ ఉండాలి, అది చూసుకోండి ఫస్ట్. సరసము విరసము. సరే పదంలో ఏముంది సరసపు విరసపు, దీన్నే సరసంపు మాట విరసంపు మాట అని కూడా అనొచ్చు. అక్కడ పు పు అనేది సున్నాతో కూడిన పు అనేది రావటం గమనించండి. తర్వాత ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకార సంధి కురు చిరు కడు నిడు శబ్దాల రా డాలకు అచ్చు పరమైతే ద్విరుక్త టకారం అవుతుంది. ద్విరుక్తం అంటేనే మనం అనుకున్నాం 2 సార్లు పలకడం. ద్విరుక్తము అంటే 2 పదాలు, ఇప్పుడు ఏకైక ఏక ప్లస్ ఏక అవి ద్విరుక్తం, 2 సార్లు పలికినాం ఒకే పదాన్ని. ఇక్కడ ద్విరుక్త టకారం అంటే ఇక్కడ ద్విత్వం తీసుకోండి, టాక్ టా ఒత్తు. ఇక్కడ చూడండి కురు చిరు కడు నిడు శబ్దాల రా డా వీటికి అచ్చుపరం కావాలి, అప్పుడు ద్విరుక్తమైనటువంటి అంటే ద్విత్వమైనటువంటి టకారం వస్తుంది. కురు ప్లస్ ఉసరు ముందు ఆ పదాలు గుర్తుపెట్టుకుంటే ద్విరుక్త టకారం ఈజీగా గుర్తుపట్టవచ్చు. కురు చిరు కడు నిడు, కురు చిరు కడు నిడు. కురు ప్లస్ ఉసురు కుట్టుసురు, చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక, కడు ప్లస్ ఎదురు కట్టెదురు, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు. ఇట్లా విడదీసుకోవాలి వాటిని. నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి విడదీయటం. పదాలు చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇక్కడ ఇదివరకు ద్విరుక్త టకార సంధి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నిట్టూర్పు ఏ సంధి అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో, నట్టిల్లు ఏ సంధి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి కురు అన్నప్పుడు ద్విరుక్త టకార సంధికి సంబంధించి ఈ పదాలు ఉన్నాయి అనేది సూత్రంలో మనం గుర్తుపట్టాలి. ఆ తర్వాత దీనికి అచ్చు ఎదురైంది. కురు చిరు కడు నడు నిడు అనే వాటికి ఎవరు అచ్చెదురైంది. అచ్చెదురైనప్పుడు ఏమొస్తుంది మనకి పదంలో టకారం, ద్విరుక్త టకారం వస్తుంది. కాబట్టి ఇది ఏ సంధి ద్విరుక్త టకార సంధి అని గుర్తుపట్టాలి. ఆ తర్వాత దుగాగమ సంధి. దుగాగమ సంధిలో ఇవన్నీ తెలుగు సంధులేనండి, అన్ని తెలుగు సంధులే, దాదాపుగా ముఖ్యమైన సంధులే. ఇక్కడ దుగాగమ సంధి నీ నా తన మన ఇవి దుగాగమ సంధిలో అక్షరాలు శబ్దాలు గుర్తుపెట్టుకోండి. నీ నా తన మన ఈ శబ్దాలకు ఉత్తర పదం పరమైనప్పుడు దుక్ అనే ఆగమం విభాషగా వస్తుంది. దుక్ అనే ఆగమం అనే పదము ఆగమంగా వస్తుంది అనమాట, అది ఆగమము విభాషగా వస్తుంది. ఇక్కడ చూడండి నా ప్లస్ ఇల్లు నాదు ఇల్లు, నీ ప్లస్ భవనము నీదు భవనము, తన ప్లస్ మాట తనదు మాట. పదాలలో చూడండి అబ్జర్వేషన్ చేస్తే దూ 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 అని కనిపించింది మనకి, అట్లాగా అది దుగాగమ సంధి అని గుర్తుపట్టాలి. నా ఇల్లు అంటే నాదు ఇల్లు అని పదాలు ఇచ్చి విడదీయండి ఇది ఏ సంధి అని అడిగినప్పుడు మనకి ఈజీగా గుర్తుపట్టవచ్చు. నీ నా తన మన శబ్దాలు నా కనిపిస్తుంది, నీ కనిపిస్తుంది, తన కనిపిస్తుంది, మరి ఆ సంధి పదంలో దూ కనిపిస్తుంది, ఇట్లా కూడా మనం గుడ్డిగా అది దుగాగమం అని గుర్తుపట్టవచ్చు. సరే విడదీసి నా ప్లస్ ఇల్లు ఈ పదం ఈ క్రింది వాటిలో కలిపి రాయగా అని అన్నాడు అనుకోండి, అప్పుడు నాదు ఇల్లు నీదు భవనము తనదు మాట ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత
ఆ సంధి కూడా దుగాగము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నుగాగమ సంధి షష్ఠీ తత్పురుష సమాసంలో. షష్ఠీ తత్పురుష సమాసం అంటే యొక్క, కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ షష్ఠీ విభక్తి అంటాం. ఆ ప్రత్యయాలు వచ్చేటువంటి సమాసం ఇది. షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార రుకారాలకు అచ్చుపరమైతే నుగాగమం వస్తుంది. అంటే ఇచ్చిన పదం ఖచ్చితంగా ఏ సమాసం అయి ఉంటుంది? షష్ఠీ అయి ఉంటుంది. ఇంకోటి ఉకారంలో ఉకారము లేదా రుకారం వీటికి అచ్చు పరంగా వస్తుంది అనమాట. అప్పుడు నుగాగము వస్తుంది. చూడండి, రాజునాజ్ఞ అనే పదం ఉందండి. రాజు ప్లస్ ఆజ్ఞ. రాజులో ఊ ఉంది, ఎదురుగా అచ్చు వచ్చింది. ఉకార రుకారాలకి రాజు ఉకారం, ఎదురుగా అచ్చొస్తే నుగాగము వచ్చింది. రాజు నాజ్ఞ, ఇది కూడా గుర్తుపట్టవచ్చు ఈజీగా. మ్యాక్సిమం నకారం కనిపిస్తుంది మనకు పదంలో. ఆ తర్వాత రెండో సూత్రం కనుక చూస్తే ఉకారము చివరగల తద్ధర్మార్థక విశేషణాలకు. తద్ధర్మార్థక విశేషణాలు అనంటే తద్ధర్మార్థక క్రియలు ఉంటాయి మనకి. నిత్యము జరిగేటువంటి, ఎల్లప్పుడూ జరిగేటువంటి, అన్ని కాలాలలో జరిగేటువంటి క్రియల్ని మనం తద్ధర్మార్థక క్రియలు అంటాం. అట్లాంటి సంబంధించినటువంటి విశేషణాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఉకారం చివరగల తద్ధర్మార్థక విశేషణాలకు అచ్చుపరమైందనుకోండి, అప్పుడు నుగాగం వస్తుంది. అంటే 3 కాలాలకు, లేదా ఏ కాలం అని లేదండి, కాల నిర్ణయం లేకుండా అన్ని కాలాలకు ఒత్తిచ్చే విశేషణ పదాలు ఉంటాయి. అవి చూడండి, చేయు ప్లస్ అతడు, చేయు, నతడు, ఇట్లాంటి పదాలని మనము నుగాగమ సంధిగా గుర్తించాలి. తర్వాత గుణవాచకం. గుణవాచకానికి తనము అనేది ఎదురైతే అక్కడ కూడా సరళాలు వచ్చేసి నుగాగమం వస్తుంది అనమాట. చూడండి, ఉదాహరణకి తెల్లతనము, తెల్లందనము అంటాం, లేదా తెల్లదనము అంటాం. చూడండి, దాన్ని విడదీస్తే తెల్ల ప్లస్ తనము. తనము ఇక్కడ పరం కావాల్సిన పదం తనము అండి. తనము పదము ఎదురైంది, పరమైంది అంటే నుగాగము, అట్లా కూడా గుర్తుపట్టుకోవచ్చు. ఇక్కడ ముందు ఏముండాలి? గుణవాచకం ఉండాలి. గుణవాచకము తనము 2 కనిపిస్తే ఖచ్చితంగా నుగాగమం పెట్టేయండి. ఇక గుణవాచకము తెల్ల, తనము ఎదురైంది కాబట్టి తెల్లందనము అని చెప్పేసి గుర్తుపట్టాలి. తెల్లందనము నా ఆకారం కనిపించింది, నుగాగమ సంధి. ఆ తర్వాత ఆమ్రేడిత సంధి. ఇక్కడ అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది అని. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఆమ్రేడితం అని దేన్ని అంటాం? ఒక పదము 2 సార్లు పలకబడినప్పుడు రెండోసారి పలికిందాన్ని ఆమ్రేడితం అంటాం. అది మనం చెప్పుకున్నాం. రెండోసారి ఔరౌరా, ఆహాహా, ఓహోహో, ఇవన్నీ ఉన్నాయి పదాలు. ఔరౌరా అన్నప్పుడు ఔరా ప్లస్ ఔరా, ఆహాహా అన్నప్పుడు ఆహా ప్లస్ ఆహా, ఓహోహో అన్నప్పుడు ఓహో ప్లస్ ఓహో. అంటే ఒకే పదం కానీ ఏం చేస్తున్నాం? రెండు సార్లు పలుకుతున్నాం దాన్ని. అట్లా పలికినప్పుడు రెండోసారి పలికిన ఓహో, రెండోసారి పలికిన ఆహా, రెండోసారి పలికిన ఏమి, ఏమేమి అంటాం ఇట్లా. కాబట్టి ఆ పదాన్ని ఆమ్రేడితం అనాలి. ఇక్కడ చూడండి, ఉదాహరణకి అచ్చుకి ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది అని. ఔరా ప్లస్ ఔరా, ఇది ఆమ్రేడితం ఫస్ట్. రెండోది చూడండి, ఔరా రెండోసారి పలికినది ఆమ్రేడితం. ఓకే, ఔరా అచ్చు ఉంది, ఎదురుగా ఎవరు వచ్చిరు? ఆమ్రేడితం వచ్చింది కాబట్టి అక్కడ సంధి జరిగింది, అదే ఆమ్రేడితం అని గుర్తుపట్టాలి. ఈజీగా గుర్తుపట్టవచ్చు. తర్వాత ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణముల అదంతంబగు ద్విరుక్త టకారంబగును. ఆమ్రేడితం పరమైనప్పుడు అంటే ఆమ్రేడిత పదం అంటే మనకు తెలుసు. కడాదుల తొలి, కడాదులు అంటే కడ, కడ, కొన, తుట్ట, తుద ఇట్లాంటి పదాలని మనం కడాదులు అంటాం అనమాట. ఇక్కడ చూడండి, కడ ప్లస్ కడ, కట్ట కడ. తర్వాత ఎట్ట ఎదురు, కొట్ట కొన, చిట్ట చివర, బట్ట బయలు, తుట్ట తుద, తుదా ప్లస్ తుదా అంటాం, బయలు ప్లస్ బయలు అంటాం, ఎదురు ప్లస్ ఎదురు, కొన ప్లస్ కొన, చివర ప్లస్ చివర. వీటిని విడదీసినప్పుడు నడుమ ప్లస్ నడుమ ఇట్లా విడదీస్తాం అనమాట. ఇవన్నీ కడాదులు పదాలు. ఈ కడాదులకు అచ్చు మీది వర్ణాలకి అదంతం అయితే అంతమైనప్పుడు ద్విరుక్త టకారం వస్తుంది. పదంలో చూస్తే మనకు ద్విరుక్త టకారం కనిపిస్తుంది, అక్కడ ఆమ్రేడితం కనిపించాలి. ఈ కండిషన్స్ని బట్టి కూడా ఆమ్రేడిత సంధిని గుర్తుపట్టవచ్చు. తర్వాత ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి ప్రత్యయం లోపించి కూడా సంధి జరుగుతుంది. ఆమ్రేడితం అప్పటప్పటికిన్, మాటి మాటికిన్ ఉన్నాయి, ఇవి కూడా ఆమ్రేడిత పదాలు. ఇక్కడ రెండోసారి పలికిన అప్పటికిన్, తర్వాత రెండోసారి పలికిన మాటికిన్, మాటి మాటికిన్ ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ ఏమవుతుందంటే విభక్తి ప్రత్యయాలు లోపించి కూడా సంధి జరుగుతుంది. అప్పటికిన్, కిన్ అనేది విభక్తి ప్రత్యయం, అవి గుర్తుపట్టాలి. తర్వాత త్రిక సంధి. ఆ, ఈ, ఏలను త్రికములు అని అంటారు. ఇది చాలాసార్లు అడిగిరు. ఈ క్రింది వాణిలో త్రికములు అనగా ఆ, ఈ, ఏ. రెండో ఆ, రెండో ఈ, రెండో ఏ గుర్తుపట్టండి. తర్వాత సూత్రాలు చూస్తే త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబు గానగును సూత్రాలు. తర్వాత ద్విరుక్తంబగు హల్లు పరమగునప్పుడు ఆచ్చికంబైన దీర్ఘమునకు హ్రస్వంబగును. ఇవి చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ త్రికాలు ఆ, ఈ, ఏ.
విడదీసినప్పుడు ఈ కనబడాలండి మొదటి వరుసలో పూర్వపదంగా గుర్తుపట్టుకోండి. 2 ఇక్కడ ద్విత్వము త్రికంబు మీది అసంయుక్త హల్లుకి, సంయుక్తం కాదు త్రికం ఉంది, ఆ ఉంది, కన్య చూడండి కా, అది అసంయుక్త హల్లు. సంయుక్తం అంటే తెలుసు మనకి ఒత్త అక్షరం ఉంటుంది అని, అక్కడ లేదు అసంయుక్త హల్లు, అది ద్విత్వం బహుళం, ద్విత్వం వస్తుంది పదంలో అని. అక్కన్య కాకు కావత్తు వచ్చింది, అక్కన్య. తర్వాత ఇక్కాలము కాకు కావత్తు వచ్చింది చూడండి ద్విత్వము. ఈ ప్లస్ కాలము, ఈ ప్లస్ చోటు, ఈ ప్లస్ ఏ ప్లస్ విధము, ఆ ప్లస్ కడ, ఇట్లాంటివి అనమాట. ఇట్లా ఉన్నప్పుడు త్రిక సంధి అని ఐడెంటిఫై చేయండి. అట్లాగే ప్రాతాది సంధి, ప్రాత లేత మొదలైన శబ్దాలకు హల్లు పరమైతే సంధి జరుగుతుంది. మరి ఆ ప్రాత లేత శబ్దాలు చూడండి ఒకసారి. లేత ప్లస్ మొగ్గ అంటే లే మొగ్గ, లేత ప్లస్ నగవు లే నగవు, అది కూడా ఇందాక చెప్పిన విధంగా చూడండి ఒకసారి. సూత్రం రెండోది చూస్తే రెండవ పదం మొదటి హల్లు పరుషమైనప్పుడు అది సరళంగా మారుతుంది. ప్రాత ప్లస్ పలుకు ప్రాబలుకు, మీదు ప్లస్ కడ మీగడ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సంధి. తర్వాత క్రొత్త మొదలైన శబ్దాల తొలి అచ్చు మీది వర్ణాలకు లోపము మీది హల్లుకు ద్విరుక్తం వస్తుంది అని. క్రొత్త ప్లస్ కారు కొరక్కారు, నిండు ప్లస్ వర నివ్వెర, ఇట్లా పదాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాతాది సంధికి సంబంధించినటువంటి అంశాలు. సరే, ఇప్పటి వరకు మనము తెలుగు సంధులు అత్వ సంధి మొదలుకొని ప్రాతాది సంధి వరకు అనేక సంధులు, దాదాపుగా 15-16 సంధులు చెప్పుకున్నాము. దాదాపుగా ఇవే సంధులు గత ప్రశ్నాపత్రాల్లో రావటం జరిగింది. కాబట్టి వీటిని చక్కగా అధ్యయనం చేయండి. సంధులు ముఖ్యంగా రావాలి అనంటే పాఠ్యపుస్తకాల్లో ఉన్న పదజాలంపై పట్టు తెచ్చుకోండి. ఆయా పదజాలాన్ని విభజన చేయండి. ఏ సంధి పదాలు అవి గుర్తించండి. తద్వారా ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.